వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పరిపాలనించిన ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్న వైఎస్ షర్మిల ఇవాళ ఎక్కడుందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన స్నేహితుడని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ఫక్తు లక్ష్మణుడు లాంటి వారని, అటువంటి వ్యక్తిని ఏం చేశారో ప్రజలందరికీ తెలిసిందేనని విమర్శించారు. అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు చంద్రబాబు. తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ అవునా? గొడవ అవునా కాదా? మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా? మీరే కదా. మనకేం సంబంధం? నువ్వే కదా ఆ రోజు చెప్పావు. నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు? జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం. నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి 78, 81, 83 మేమిద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి. మేమిద్దరం దగ్గర స్నేహితులు, రాజకీయ విరోధులు. 83 నుంచి నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన నమ్మినవాడు వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు, రామలక్ష్మణుడు మారిగా ఉండేవాడు. అన్నమాట జమజాటన వ్యక్తి వివేకానంద రెడ్డి. ఏం తమ్ముళ్ళు, అలాంటి వ్యక్తిని ఏం చేశారు? మా తమ్ముడు చెప్తున్నారు, క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాడు. ఏం తమ్ముడు, ఒకప్పుడు 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు 250 రూపాయలు అవునా కాదా? ఈ 200 రూపాయలు ఎవడికి పోతున్నాయి? జలగన్నకు పోతున్నాయి. నేను ఇక్కడికి వస్తే తమ్ముళ్ళు, ఇక్కడికి వస్తే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఆళ్లగడ్డ పాపం ఎమ్మెల్యే ఎప్పుడు బిజీ బిజీ బిజీ. ఆయన పేరే విజేంద్ర రెడ్డి. దేనికి బిజీ? అన్నం తినడం మానేశాడు. ఆయన తినేది ఇసుక, ఎర్రమట్టి, అక్రమ బియ్యం, ఇవే తింటున్నాడు ఆయన. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు. మీ జీతాలు పెంచింది నేను. మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా, మీకు న్యాయం చేస్తా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేను చెప్పింది గట్టిగా చెప్పాలి. మీరు రా కదలి రా అని మీరు మాట్లాడాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం పిడికిలు బిగించి చెప్పాలి. రా కదలి రా. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం